వెల్కమ్ టు మాధురీస్ ఎడ్యుకేషనల్ టిప్స్ అండి. లాస్ట్ వీడియోలో యోగ ముద్ర ద్వారా హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అదే వీడియోలో పెన్సిల్ హోల్డింగ్ గురించి చాలా వివరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం జూనియర్ లెవెల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న కంప్లైంట్ ఏంటంటే మా పిల్లల్ని చాలాసార్లు హ్యాండ్ రైటింగ్ పంపిస్తామండి. ఆ హ్యాండ్ రైటింగ్ పంపించిన కొన్ని రోజులు బాగా రాస్తారు, మళ్ళీ మామూలుగా రాసేస్తారని చిన్న కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే బేసిక్స్ నుంచి నీట్గా నేర్పించడము. ఆ బేసిక్స్ ఏంటో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆల్రెడీ నేను పెన్సిల్ హోల్డింగ్ గురించి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా చూడండి. దిస్ ఈజ్ ద థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్ మీద పెన్సిల్ ఇలా ఈ బేస్ పైన ఇలా పెట్టుకొని ఈ 2 ఫింగర్స్తో ఇలా, అంటే కొంతమంది మరీ పిల్లలు పెన్సిల్ ఇక్కడ పెట్టుకుంటారు ఇలా, అంటే కనిపించకుండా లెటర్ రాసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్గా షార్ప్ అంటే ఇంతవరకు ఒక ఇంచ్ అనుకోండి. సో అలా ఇంచ్ వరకు ఈ 2 ఫింగర్స్ కూడా ఇలా హోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ 2 ఫింగర్స్ ఇలా హోల్డ్ చేసుకొని పెన్సిల్ ఇలా హోల్డ్ చేస్తే ఇంతవరకు కరెక్ట్గా ఇక్కడ బేస్. ఓకేనా? పెన్సిల్ హోల్డింగ్తో పాటు పెన్సిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి, క్యామ్లీలో హై క్వాలిటీ డ్రాయింగ్ పెన్సిల్స్ అని దొరుకుతాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయో. దీనిలో మెయిన్ HB, B, 2B ఈ 3 వెరైటీస్ ఆఫ్ పెన్సిల్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇది ఎర్లీ స్టేజ్లో పిల్లలు ఎంకరేజ్ చేయడానికి మటుకే, తర్వాత పిల్లలు ఏ పెన్సిల్ యూజ్ చేసినా పర్వాలేదు. సో ఇలా ఆన్లైన్లో మీకు షీట్స్ దొరుకుతాయండి, మీరు చక్కగా ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. ట్రేసింగ్ గైడ్ అంటే ఎలా ట్రేస్ చేయాలి లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, ఇక్కడ 1 ఉంది, ఇది యారో మార్క్ డౌన్ ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ 2 ఉంది, యారో మార్క్ ఇలా డౌన్ ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ 3 ఉంది, యారో మార్క్ ఇలా వెళ్ళింది. సో 1లో మనం చక్కగా క్లియర్గా ఇలా, సెకండ్ 2 ఇలా, థర్డ్ ఇలా. సో ఈ యారో మార్క్ని ఫాలో అయిపోతే లెటర్ ఎలా రాయాలి అనేది పిల్లలకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ 1, సెకండ్ 1 ఇది, థర్డ్ ఇలా. ఇవి ట్రేసింగ్ గైడ్ అంటారు. అంటే లెటర్ని ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. సో A to Z అలా మనం ప్రాక్టీస్ చేయించాలి. సో ఇది కూడా ట్రేసింగ్ అనమాట. అగైన్ చూడండి, ఇక్కడ 1 ఉంది, చక్కగా 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 1 వచ్చి అది అయిపోయిన తర్వాత పిల్లలు చక్కగా ఇలాంటి షీట్ ఇచ్చి 1, 2, 3 అలా ఫాలో అవుతున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ఇది ట్రేసింగ్ గైడ్లో స్మాల్ లెటర్స్. సో ఇది కూడా ట్రేసింగ్ అంటేనే మీకు అర్థమైపోతుంది. ఇలా 1 అంటే ఇలా మొత్తం. సో సెకండ్ 1 వచ్చి 2, B ఇక్కడ 1 అనేది కిందకి ఇచ్చాడు, ఇక్కడ 2 యారో మార్క్ అనేది ఇలా రౌండ్ అప్ ఇచ్చాడు. సో ఇది అంటే లెటర్ ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి, అదే ఇంపార్టెంట్. అది క్లియర్గా పిల్లలకు తెలియాలి. అగైన్ దిస్ ఈజ్ ద కర్సివ్ స్మాల్ లెటర్స్. చూడండి ఇది కూడా చక్కగా ఇలా. సెకండ్ 1 ఏమి ఇచ్చాడు, ఇలా. B చూడండి, ఇక్కడ 1 అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇలా స్టార్ట్ అయింది, కింద నుంచి యారో మార్క్ ఇలా పైకి వెళ్ళింది ఇలా. సో యారో మార్క్ మళ్ళీ డౌన్ కిందకు వస్తూ ఉంది. దెన్ ఇలా రౌండ్ అప్ చేసుకొని ఇలా. సో థర్డ్ ఇక్కడ ఎండ్ అయిందనమాట. ఓకే, సో ఇక్కడ ఎండింగ్ ఈ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అది చూసుకోవాలి. నెక్స్ట్ లెటర్ జాయిన్ చేసేటప్పుడు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి. సో C వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఈ లెటర్ ఎక్కడ ఎండ్ అయింది చూడండి, ఇక్కడ ఎండ్ అయింది. సో డౌన్ ఎండ్ అయ్యేవి కూడా ఉంటాయి చూడండి. ఇగో ఇక్కడ U ఇక్కడికి వచ్చి ఇలా పైన ఎండ్ అయిందనమాట. ఓకే, సో ఇలా ఈ లెటర్ ఎక్కడ ఎండ్ అవుతూ ఉంది, ఈ ఎండింగ్ పాయింట్ దగ్గరే నెక్స్ట్ లెటర్ అనేది మనం జాయిన్ చేయాలి. ఇప్పటి వరకు మనము క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, కర్సివ్ క్యాపిటల్ లెటర్స్, కర్సివ్ స్మాల్ లెటర్స్, ఇలా 4 టైప్స్ ఆఫ్ లెటర్స్ చాలా క్లియర్గా ట్రేసింగ్తో పాటు నేర్చుకున్నాం కదా. ఇవి పిల్లలకి జూనియర్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే చాలు. సీనియర్ లెవెల్లో ఎలా రాయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం.